మానవత్వం మంట కలిసింది. కనీసం మానవ ధర్మాన్ని పాటించకుండా ఓ ఇంటి ఓనర్ కఠినంగా వ్యవహరించాడు. తన ఇంట్లో అద్దెకుండే కుటుంబంలోని వ్యక్తి చనిపోతే 12 రోజుల దాకా ఆ కుటుంబాన్ని ఇంటికి రావద్దని, దశదిన కర్మ ముగిసే వరకు ఇంట్లోకి అడుగు పెట్టొద్దని హుకుం జారీ చేశాడు. దీంతో మృతుడి కుటుంబం పుట్టెడు దుఃఖంలో వారం రోజులుగా శ్మశానంలోనే తలదాచుకుంటున్న హృదయ విదారకర ఘటన కరీంనగర్లో జరిగింది. కరీంనగర్ జిల్లా చింతకుంటలో శ్రీకాంత్ కుటుంబం నివాసం ఉంటోంది. శ్రీకాంత్ తండ్రి ఆర్మీలో పనిచేసి చాలా కాలం క్రితం చనిపోయారు. ఆయనకు ప్రభుత్వం తరపున రావాల్సిన సాయం అందకపోగా కనీసం ఇల్లు కూడా ఇవ్వలేదు. దీంతో శ్రీకాంత్ కుటుంబం చింతకుంటలో అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఆర్థిక ఇబ్బందులతో శ్రీకాంత్ వారం క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాంత్ అని మా బ్రదరు, ఆయన అన్నయ్య అవుతాడు. ఆటో నడుపుతూ జీవనం ఎలా చేసేవాడు. ఈ మధ్యలో ఫ్రీ బస్సులు అవి చేయబట్టి ఆటో జీవితం కూడా ఇబ్బంది అయిపోయింది ఆయనకు. ఆటో నడిపితే కాలం వెళ్ళడం ఇబ్బంది అయిపోయింది. అటు పిల్లల స్కూల్ ఫీజులు, ఇల్లు కిరాయిలు, ఇంటి మెయింటెనెన్స్ అవన్నీ ఇబ్బంది అయిపోయింది. ఈ గత 6 నెలలకెళ్ళి మానసికంగా ఇది భరించలేక ఆయన మనసులో కుంగిపోయి మాతో ఎవరితో చెప్పకపోవడము, ఎవరు లేని నైట్ టైంలో సూసైడ్ చేసుకోవడం జరిగింది, ఉరి వేసుకోవడం జరిగింది. తదనంతరము ఆ ఇంటి ఓనర్స్ హాస్పిటల్ దగ్గర పోస్ట్ మార్టం దగ్గర వచ్చి చూసి నాకు ఫోన్ ద్వారా ఒక 10-12 డేస్ ఇంటి వద్దకు రావద్దని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 7 రోజులు శ్మశాన వాటికంలో ఉండడం అంటే అది ఇక జీవితంతో పోరాటం చేసినట్టే అది. ఎందుకంటే పెద్దవాళ్ళము అంటే ఏదో మాటలలో ఏదో టైం ఇట్లా మాట్లాడుకుంటే ఏదో భయం తొలిపోతాయి. చిన్నపిల్లలు అంటే వాళ్ళు మైండ్ సెట్లో భయాందోళనగానే ఉంటుంది వాళ్ళకు. అయితే ఇంటి యజమాని శ్రీకాంత్ మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని తెగేసి చెప్పేశాడు. దాంతో అతని మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి నేరుగా శ్మశాన వాటికి తరలించి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. 12 రోజుల దాకా ఇంటికి రావద్దని చెప్పడంతో మృతుడి భార్య, 2 పిల్లలు, శ్రీకాంత్ తల్లి శ్మశాన వాటికలోనే తలదాచుకుంటున్నారు. లయన్స్ క్లబ్ వారు నిర్మించిన ఓ గదిలో పిల్లలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు బాగా ఉండిపోయినాయి. స్కూల్ ఫీజులు పిల్లలై మేము కిరాయికే ఉంటాము. ఆ కిరాయి కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. మేము కిరాయి 2-3 నెలలు అక్కడ ఇవ్వాల్సింది. పిల్లల స్కూల్ ఫీజు కూడా 2-3 సంవత్సరాల నుంచి డ్యూనే ఉండింది. ఆ ఫీజు కోసం కూడా హాల్ టికెట్ ఇవ్వకపోదురు స్కూళ్ళల్లో. అప్పుడప్పుడు ఆటో నడవకపోవని తను ఇబ్బంది పడుకుంటా చెప్తుండే. తను అప్సెట్ అయిందా ఏదైందో ఒకరోజు మందు తాగేసి వచ్చి అట్లా ఫ్యాన్ కేసేసుకున్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడే ఓనర్ తను మా మరిదికి ఫోన్ చేసి చెప్పారంట, 12 డేస్ అయిపోయిన తర్వాత రండి, కార్యక్రమాలన్నీ బయట చేసుకోండి అని అన్నారంట. అందుకే ఇక్కడ ఉన్నాం సార్. వాటికి 7 రోజులు ఇక్కడనే చేసుకుంటున్నాం. 3వ రోజు 5వ రోజు కార్యక్రమాలన్నీ ఇక్కడే ఉండి చేస్తున్నాం. గాండ్ల శ్రీకాంత్ అనే ఆటో డ్రైవరు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం మహాలక్ష్మి పథకం ద్వారా ఆటోలు నడవలేక, కిరాయిలు లేక అప్పుల బాధతోని సతమతమై ఊరేసుకోవడం జరిగింది. మరి కిరాయికుంటే కిరాయి వాళ్ళ ఇంటికి రానివ్వకుండా ఇవాళ 7 రోజుల సంది శ్మశాన వాటికైన వాళ్ళు జీవనం సాగిస్తున్న సందర్భంలో మరి మా కార్మిక సంఘం నుంచి మేము ఎంతో కొంత సహాయం అందించినా వారికి ఇప్పటి పూట మట్టుకే తప్ప రేపటి రోజుకు సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే కరీంనగర్ కలెక్టర్ గారు స్పందించి వారి కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ కేటాయించి వాళ్ళిద్దరు చిన్న పిల్లలను వాళ్ళ చదువుల కోసం తక్షణమే గురుకుల స్కూళ్ళలో సీట్లు ఇచ్చి వాళ్ళను చదువుకునే విధంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మరి వాళ్ళకు ఒక భవిష్యత్తుని చూపించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి వెంటనే గాండ్ల శ్రీకాంత్ గారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి మరి వారి కుటుంబాన్ని ఆదుకునే దిశగా ఈ ప్రభుత్వం కానీ, కలెక్టర్ కానీ, అధికారులు కానీ తక్షణ కలెక్టర్ గారు చొరవ చూపి వారికి సహాయం చేయాలని చెప్పేసి మేము కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.